ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది. ఇందాక మీరు చెప్పినట్టుగా కొమ్మలు లేనటువంటి చెట్టు యొక్క కాయే ఎందుకు వేయాలి అని. ఎందుకు వేయాలి అంటే కొమ్మలు ఉన్నట్లయితే అటు ఇటు పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. కొమ్మలు లేకుండా ఉంటే అలా ఊర్ధ్వముఖంగా పెడుతుంది ఆ చెట్టు. అలాగే ఇక్కడ మనం వేసినటువంటి ఈ బలి చేసినటువంటి హోమం యొక్క ఫలితము ఏకాగ్రతతో ఊర్ధ్వముఖంగా అలాగే పెడతాయి. అలా వెళ్ళాలి అంటే కొమ్మలు లేనటువంటి చెట్టు యొక్క కాయనే మనం ఇక్కడ ఆ పూర్ణాహుతిలో వేయటము లేదా బలిగా సమర్పణ చేయటము అనేవి చేయాలి. అందుకే కొబ్బరికాయ, ఈ ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్న ఖర్జూరకాయ, ఒక్కకాయ, ఇవన్నీ కూడా అందుకని మనం వీటిల్లో వాడటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మరి మనం కూష్మాండ ఫలం వాడుతూ ఉన్నాం కదండి. కూష్మాండ ఫలం మరి దానికి చెట్టు కాదు కదా, గుమ్మడి చెట్టు కాదు కదా. అది గుమ్మడి చెట్టు కాదు అనే మాట నిజమే. గుమ్మడిది తీగ, గుమ్మడి తీగ. గుమ్మడి తీగలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే చెట్టుకి మొదట్లోనే వేళ్ళు ఉంటాయి. కానీ ఈ తీగలకి, గుమ్మడి తీగ ఉందనుకోండి, కణుపుకు వేళ్ళు వస్తాయి. అది మహా అయితే ఒక అడుగు దూరానికి ఒకసారి ఒక కణుపు వస్తుంది. ఆ కణుపు వచ్చిన ప్రతి చోట వేళ్ళు వస్తాయి, ఎక్కడికక్కడే. అందుకే తీగని ఒక చోట మనం తెంపేసినా ఆ గుమ్మడి తీగ అనేది అలా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మిగిలిన చోట్ల వేళ్ళు ఉన్నాయి. అది దానిలో ఉన్నటువంటి ప్రత్యేకత. కాబట్టి ఇక్కడ నువ్వు వేసినటువంటి ఆ గుమ్మడికాయ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అనేకమైనటువంటి వేర్లకు మూలాలు కలిగినటువంటి ఆ వృక్షం అది, తీగది. కాబట్టి నీకు అంత గొప్పగా ఫలితం వస్తుంది అని చెప్పడం జరుగుతూ ఉన్నది. అందులో ఇంకొక విశేషం ఏమిటి అంటే ఈ గుమ్మడికాయ అనేది పెద్ద ఏనుగుతో సమానము అని చెప్తున్నారు. అంతేకాదు నిమ్మకాయ కూడా. ఒక నిమ్మకాయని బలిచ్చినట్లయితే నిమ్మకాయ ముక్క వేస్తే చాలు ఒక జంతువుని బలిచ్చినట్లు లెక్క. అందుకే ఎక్కువసార్లు నిమ్మకాయని మాత్రమే బలిగా ఇవ్వటము లేదా పూర్ణాహుతిలో నిమ్మకాయని వేసేయటము జరుగుతూ ఉంటుంది.